గుంటూరులో జరిగినటువంటి మహిళపై జరిగినటువంటి దాడి ఒక కుళాయి కోసం అని చెప్పేసి ఆవిడని వివస్త్రం చేసి కుటుంబ సభ్యులందరూ కూడా ఆవిడని వెంటాడి వివస్త్రం చేసి రోడ్డు మీద నిలబెట్టడం జరిగింది. స్థానికులు దానికి స్పందించి ఆవిడని రక్షించడం జరిగింది. ఇలాంటి దాడులు ఇది మొదటిసారి కాదు, చాలా చోట్ల కూడా చూస్తున్నాం మనం. ఈ దాడులు జరగడానికి మన ప్రతిపక్ష పార్టీయే కాదు, వాళ్ళ పార్టీ అని కూడా ఏమీ వెనకాడకుండా వాళ్ళు చేస్తున్నటువంటి దాడులు ఇదంతా కూడా అధికార మతం, పోలీసుల అండ ఉండబట్టి వాళ్ళందరూ కూడా ఈ టీడీపీ నాయకులు అవనివ్వండి, కూటమి ప్రభుత్వం అవనివ్వండి, ఇలాంటి చేష్టలు చేయడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఇలాంటి వారందరూ కూడా బుద్ధి రావాలి అనుకుంటే కనుక ఖచ్చితమైనటువంటి న్యాయం జరగాలి ఆడవాళ్ళకి. ఎవరైతే ఆడవాళ్ళు స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తున్నారో వాళ్ళకి న్యాయం జరగాలి. ఖచ్చితంగా ఈ విషయంలో మేమందరం కూడా ఎటువంటి పరిస్థితుల్లో వెనక్కి తగ్గే విషయం లేదు. అలాగే మేము మీడియా ముఖంగా కూటమి ప్రభుత్వానికి ఒక డిమాండ్ పెడుతున్నామండి. దీనిలో ముఖ్యమంత్రి గారు, అలాగే నారా లోకేష్ గారు, అలాగే హోంమంత్రి గారు ఏం చేస్తున్నారు? పడుకుంటున్నారా, లేకపోతే కళ్ళు కూసుకుని జరుగుతున్న విషయాల్ని పక్కదోవ పట్టిస్తున్నారా అనేది మా అందరికి కూడా ఆశ్చర్యంగా ఉంది. ముఖ్యంగా హోంమంత్రి గారు ఆడవాళ్ళ విషయాల్లో ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఆవిడకి అలా చేసుకోవట్లేదు. అమ్మ, మీ ఆడవాళ్ళందరి తరఫున మేమందరం కూడా మీకు ఒకటే రిక్వెస్ట్, మహిళలపై జరుగుతున్న దాడిని ఖచ్చితంగా ఖండించండి అని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటున్నాము. అలాగే మీడియా ముఖంగా మీ అందరినీ కూడా దీనికి మీరు నైతిక బాధ్యత వహిస్తూ మీరు రాజీనామా చేయాలి, హోంమంత్రి గారు రాజీనామా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నామండి. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా పోలీసులు చేసినటువంటి నిర్లక్ష్యం అని ఆయన సమాధానం చెప్పాలి, బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం.